Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ 15 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా మ్యాథ్స్కి సంబంధించి. దాంట్లో ఈరోజు అయితే మనం డే 11కి వచ్చాం. డే 11కి సంబంధించి ప్రాబబిలిటీ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ ఎంతోమందికి ఉపయోగపడతాయి కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. సో దీంట్లో ప్రాబబిలిటీ అంటే ఇక్కడ P of E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాస్తాం ఫార్ములా అది. దాన్ని N of E by N of S. ఏదైనా ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగడానికి ఎంత ఛాన్స్ ఉందో డివైడెడ్ బై టోటల్ ఎన్ని ఛాన్స్లు ఉన్నాయో చెప్తే దాన్ని మనం ప్రాబబిలిటీ అంటాం. ఓకేనా? సో అయితే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్, ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా జరిగే ఈవెంట్కి ప్రాబబిలిటీ 1 అవుతుంది. ఇంపాసిబుల్ ఈవెంట్, ఎప్పటికీ జరగని ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుంది. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 and 1, 0కి కానీ 0 నుంచి 1 వరకు దాని వాల్యూస్ ఉండొచ్చు. అలాగే P of E ప్లస్ P of not E ఈజ్ ఈక్వల్ టు 1, దాన్ని మనం నాట్ ఈని P of E బార్ అని రాస్తాం. P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. టోటల్ ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఈ 5 పాయింట్స్ నేర్చుకుంటే మనం ఈజీగా దీంట్లో ప్రాబ్లమ్స్ చేయొచ్చు. 1 మార్క్స్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి రావడానికి అవకాశం ఉంది. 1 మార్కు, 2 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయి. జనరల్గా టోటల్గా 11 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్కసారి 1 మార్కు, 4 మార్కు, 8 మార్కు, 13 మార్క్స్ దాకా రావచ్చు. ఈజీగా 10 to 14 మార్క్స్ మధ్యలో మనం తెచ్చుకోవచ్చు. పాస్ అవుదాం అనుకునే స్టూడెంట్స్కి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోస్ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్? ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఏది కాదని అడిగారు. ఇక్కడ 0.1 అంటే 0 to 1 మధ్యలో ఉంది కాబట్టి కరెక్టే. 2/3 అంటే కనుక 2/3 అంటే 3, 2 రాసుకుంటాం. 0.63 = 18. 0.6 అంటే 1 కన్నా తక్కువ కాబట్టి ఇది కూడా ప్రాబబిలిటీ అవుతుంది. ప్రాబబిలిటీని పర్సంటేజ్లో కూడా చెప్పొచ్చు, 15%, అది కూడా కరెక్టే. కానీ ప్రాబబిలిటీ నెగిటివ్లో ఉండకూడదు కాబట్టి ఇది ప్రాబబిలిటీ అవ్వదు. ఓకేనా? ఒక్కోసారి 1 కన్నా ఎక్కువ వాల్యూ ఇస్తారు, 2.1 అంటారు. ఆ 2.1 కూడా ప్రాబబిలిటీ అవ్వదు. సో జాగ్రత్తగా చూసుకోండి. నెగిటివ్ అవ్వకూడదు, 0 కన్నా తక్కువ ఉండకూడదు, 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. 0 అయినా పర్లేదు, 1 అయినా పర్లేదు, మిడిల్లో ఏ వాల్యూ అయినా కరెక్టే. విచ్ ఈస్ ట్రూ అన్నారు. మనకు తెలుసు ఆల్రెడీ 0 కన్నా ఎక్కువ ఉండాలి, 1 కన్నా తక్కువ ఉండాలి. సో ఈ ఆప్షన్ కరెక్ట్. రిమైనింగ్ అన్ని మనం కన్ఫ్యూజ్ చేస్తారు, డిఫరెంట్గా ఇచ్చారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వైల్ కాయిన్ ఈస్ టాస్డ్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్ ఏమొస్తుందంటే, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ కానీ టైల్ కానీ రావాలి. 2 ఛాన్స్లు ఉంటాయి. టోటల్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే కనుక 2 ఉన్నాయి. ఇక్కడ హెడ్ రావాలని అడిగారు కాబట్టి ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ హెడ్. హెడ్ వచ్చే ఈవెంట్ని అనుకుంటే అప్పుడు P of E ఈజ్ ఈక్వల్ టు ఒకే ఒక హెడ్ ఉంది కూడా 1 అని రాసుకుంటాం. అంటే మనకి N of E ఈజ్ ఈక్వల్ టు, అంటే P of E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా N of E by N of S అంటే 1/2 అవుతుంది. ఓకేనా? మ్యాటర్ ఎక్కువ రాయకుండా సింబల్స్తో చూపించేస్తే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే ద ప్రాబబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ సెలెక్టెడ్ ర్యాండమ్ విల్ కంటైన్ 53 సండేస్. నాన్ లీప్ ఇయర్ అన్నారు. లీప్ ఇయర్ అంటే 366 డేస్ ఉంటాయి. నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. మనకి 53 సండేస్ రావాలన్నారు. యాక్చువల్గా వీక్కి 1 సండే ఉంటుంది కాబట్టి 7తో డివైడ్ చేస్తాను 365. 5 7 = 35, 1 5, 2 7 = 14, ఇంకా 1 మిగిలింది. అంటే డెఫినెట్గా 365 డేస్లో 52 సండేస్ డెఫినెట్గా ఉంటాయి. నెక్స్ట్ డే మిగిలిపోయిన డే సండే అవ్వాలంటే ఛాన్స్ ఎంతో కనుక్కోవాలి. దానికోసం S ఈజ్ ఈక్వల్ టు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మొత్తం 7 డేస్ ఉంటాయి. ఓవరాల్గా 7 డేస్ ఉన్నాయి. మనకి ఓన్లీ సండే ఒకటే కావాలి. సండే ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం 7లో. సో ఇప్పుడు P of E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? N of E by N of S. సో అంటే 1/7 అవుతుంది. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ 53 సండేస్ అని రాసుకోవాలి యాక్చువల్గా.
53 సండేస్ వచ్చే ఈవెంట్ని ఈ అనుకుంటే ఆల్రెడీ 52 సండేస్ వచ్చేసినాయి. రిమైనింగ్ డే ఏదైతే ఉందో అది కూడా సండే అయితే 53 సండేస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ హెడ్ వైల్ టాసింగ్ టూ డిఫరెంట్ కాయిన్స్. టూ డిఫరెంట్ కాయిన్స్ని టాస్ చేస్తే రెండు కాయిన్స్ మీద హెడ్ రావచ్చు, ఒక కాయిన్ మీద హెడ్ రెండో కాయిన్ మీద టైల్ రావచ్చు, ఫస్ట్ కాయిన్ మీద టైల్ రెండో కాయిన్ మీద హెడ్ రావచ్చు, టూ కాయిన్స్ మీద టైల్స్ మాత్రమే రావచ్చు. సో టోటల్గా ఓవరాల్గా n of s is equal to 4 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ వన్ హెడ్, అట్లీస్ట్ వన్ హెడ్ అనమాట. యాక్చువల్గా గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ అని ఇవ్వాలి ప్రాబ్లంలో. అట్లీస్ట్ వన్ హెడ్, గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ వచ్చే ఈవెంట్ని అనుకుంటాం. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే ఏంటి? రెండు హెడ్లు రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు. ఈ 3 ఈవెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. n of e is equal to 3. therefore p of e is equal to n of e by n of s. సో 3/4 అవుతుంది. అర్థమైంది కదా? ఈజీగా ఉండదు ప్రాబ్లం, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే డై ఈజ్ థ్రోన్ వన్స్, ఒక డైని త్రో చేస్తే ప్రైమ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత, కాంపోజిట్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత, నెంబర్ గ్రేటర్ దాన్ 6 ఛాన్స్ ఎంత, ఫ్యాక్టర్ ఆఫ్ 6 రావడానికి ఛాన్స్ ఎంత, మల్టిపుల్ ఆఫ్ 4 రావడానికి ఛాన్స్ ఎంత, 5 రావడానికి ఛాన్స్ ఎంత అని అడిగారు. సో కాయిన్ మన డైస్ని త్రో చేసినప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 1 2 3 4 5 6 ఛాన్సెస్ ఉంటాయి. n of s is equal to 6. ప్రైమ్ నెంబర్ రావడానికి ఛాన్స్ కాబట్టి ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ప్రైమ్ నెంబర్ వచ్చేటువంటి ఈవెంట్ని ఈ అనుకుంటాం. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 1 ప్రైమ్ నెంబర్ కాదు, 2 అవుతుంది, 3 5 అంతే. అంటే 1 టేబుల్లోను దాని టేబుల్లో అదే మల్టిప్లై అవుతే కనుక వస్తే కనుక దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సో n of e is equal to ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి p of e is equal to n of e by n of s అంటే 3/6. 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 1/2 అయింది. ఓకేనా? 1/2 అలా ఉంచేసినా పర్లేదు, లేదు అంటే కనుక 0.5 అని రాసిన ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కాంపోజిట్ నెంబర్. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ వచ్చేటువంటి ఈవెంట్ని ఏమనుకుంటానంటే ఈ అనుకుంటాను. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ యాక్చువల్గా 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. సో 2 తర్వాత ఇక్కడ 4 6 మాత్రమే అవుతాయి. 4, 6. సో n of e is equal to 2. p of e is equal to ఫార్ములా n of e by n of s. 2/6 అంటే ఎంత అయింది? 1/3 అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, నెంబర్ గ్రేటర్ దాన్ 6 అన్నాడు. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ నెంబర్ గ్రేటర్ దాన్ 6 కన్నా పెద్ద నెంబర్ని ఈ అనుకుంటాం. 6 కన్నా పెద్ద నెంబర్స్ ఏమీ ఉండవు డైస్లో, అంటే n of e is equal to 0. దీని ఇంపాసిబుల్ ఈవెంట్ అనొచ్చు. p of e is equal to n of e by n of s. 0/6, 0/anything 0 కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అన్నారు. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 యొక్క ఫ్యాక్టర్ వచ్చే ఈవెంట్ని అనుకుంటే 1 2 3 6 ఇవన్నీ కూడా 6కి ఫ్యాక్టర్స్ అవుతాయి. 4 అవ్వదు, 5 అవ్వదు. అంటే n of e is equal to 4 కాబట్టి p of e is equal to n of e by n of s అని రాస్తాము. 4/6 that is 2/3. నెక్స్ట్ ఈ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 4. మల్టిపుల్ ఆఫ్ 4 రావాలంటే ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటే అవుతుంది, ఇంకేముండవు. అంటే n of e is equal to 1 అనమాట. ఒకే ఒక నెంబర్ ఉపయోగపడుతుంది. n of e p of e is equal to n of e by n of s అంటే 1/6 అవుతుంది. నెక్స్ట్ 5 రావాలంట. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ 5. 5 వచ్చి ఈవెంట్ నీ అనుకుంటే
5 ఎన్ని ఉంటాయి, ఒకే ఒక 5 ఉంటుంది కాబట్టి 1. అంటే P of E is equal to N of E by N of S is equal to 1/6. సో మొత్తం మీద ప్రతి చోట కూడా N of S 6 అవుతుంది ఒక డై త్రో చేసినప్పుడు. ప్రతి చోట జస్ట్ N of E by N of S అని రాసి ట్రై చేస్తే మ్యాక్సిమం హాఫ్ మార్క్స్ అన్న ఖచ్చితంగా పడడానికి అవకాశం ఉంది. సగం మార్కులను పడతాయి. 4 మార్క్స్కి ఇస్తే 2 మార్క్స్ అని ఇస్తారు. చేయకుండా వదిలేస్తే మాత్రం ఏమీ రాదు. P of E is equal to N of E by N of S అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 cards 10 jack queen king as of diamonds are well shuffled with their faces downwards. One card is then picked up at random. What is the probability that the card is the queen? తీసిన కార్డ్ క్వీన్ అవడానికి ఛాన్స్ ఎంత? ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్, క్వీన్ తీసినట్లయితే and put aside, what is the probability that the second card picked up is an ass అని అడిగారు. అంటే ముందు ఫస్ట్ ప్రాబ్లం చేయాలంటే S is equal to 10 జాక్ క్వీన్ కింగ్ ఆస్, మొత్తం ఓవరాల్గా N of E is equal to 5 కార్డ్స్ ఉంటాయి. N of S is equal to ఫస్ట్ ఏ కార్డ్ తీయాలన్నారు, క్వీన్ కదా. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ క్వీన్, క్వీన్ తీసే ఈవెంట్ ఈ అనుకుంటే మనకు కావాల్సింది ఒకే ఒక ఈవెంట్ కాబట్టి N of E is equal to 1 అవుతుంది. సో P of E is equal to ఫార్ములా ఏంటి, N of E by N of S 1/5. ఓకేనా. క్వీన్ తీసినట్లయితే క్వీన్ తీసుకెళ్ళి పుట్టే సైడ్ ఒక సైడ్ పెట్టేయమంటున్నారు. క్వీన్ ఒక సైడ్ పెట్టేస్తే ఇంకేముంటాయి, 10 జాక్ కింగ్ ఆస్, ఈ 4 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు N of S is equal to ఎంత అవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్, ఏం తీయమన్నారు, సెకండ్ కార్డ్ ఈజ్ ఆస్ అన్నారు కాబట్టి ఆస్. సో అప్పుడు N of E ఆసెస్ ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది కాబట్టి N of E is equal to 1. P of E is equal to N of E by N of S అంటే ఓవరాల్గా 1/4 అవుతుంది. ఓకేనా. 4 మార్క్స్ క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చేయడానికి మనకి ప్లేయింగ్ కార్డ్స్లో ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయి, వాటి వల్ల యూజ్ ఏంటి అనేది మనకు ఉపయోగపడుతుంది. దానికోసం అది ఇక్కడ నేను చెప్తాను నేను. సో కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే ప్లేయింగ్ కార్డ్స్ మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో మనకి హాఫ్ ఆఫ్ ద కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద కార్డ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకే. సో బ్లాక్ కలర్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి సార్ అంటే 26 ఉంటాయి. రెడ్ కలర్లో ఎన్ని ఉంటాయి అంటే కనుక ఇవి కూడా 26 ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్లో 2 సెట్స్ ఉంటాయి. ఏంటంటే కనుక అది డైమండ్ హార్ట్ అంటే ఇలా లవ్ సింబల్ షేప్లో ఉంటుంది. డైమండ్ అంటే ఇలా ఉంటుంది. డైమండ్లో ఉండే కార్డ్స్ 13 ఉంటాయి, హార్ట్లో ఉండే కార్డ్స్ కూడా 13 ఉంటాయి. బ్లాక్ కలర్లో ఉండే కార్డ్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి క్లబ్స్ అంటే యాక్చువల్గా క్లబ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇలా ఫ్లవర్ షేప్లో ఉంటాయి. అలాగే స్పేడ్స్ అంటే ఇలా లీఫ్ షేప్లో ఉంటాయి. ఇవి 13 ఉంటాయి, ఇవి 13 ఉంటాయి. ఈ 13 ఉన్న ప్రతి సెట్లోనూ కూడా ఏమేమి ఉంటాయి అంటే నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ముందు ఆస్ ఒకటి ఉంటుంది. ఆస్ అంటే నథింగ్ బట్ 1 అని గుర్తుపెట్టుకోండి. 2 3 4 5 6 7 8 9 10 ఇవి ఉంటాయి. నెంబర్ కార్డ్స్ మొత్తానికి 9 ఉంటాయి అన్నమాట. అలాగే కింగ్ క్వీను జాక్ ఈ 3 ఉంటాయి. కింగ్ క్వీను జాక్ని ఏమంటామంటే కనుక కింగ్ క్వీన్ జాక్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ కార్డ్స్ అని పిలుస్తారు. ఏని ఏమంటామంటే ఆస్ అని పిలుస్తాం. 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 9 కార్డ్స్ ఉంటాయి. వీటిని నెంబర్ కార్డ్స్ అంటారు. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, సెట్కి 9 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ సెట్కి ఎన్ని ఉంటాయి, 3 ఉంటుంది. ఆస్ ఒకటి ఉంటుంది. సో ఈ నాలెడ్జ్తో మనం ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమెడీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.